హాయ్, ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఫ్రమ్ సీజన్ 3 పార్ట్ 4. మీరు ఇంతవరకు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ముందు పార్ట్స్ని ఇంకా చూడకపోయి ఉంటే ముందుగా ఆ వీడియోస్ని చూసి తర్వాత ఈ వీడియోస్ని చూడండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, రండి వీడియో స్టార్ట్ చేద్దాం. ఇంతకు ముందు పార్ట్లో డెబేతా ఉన్న అంబులెన్స్ ఒక చెట్టు ముందు ఆగిపోతుంది. ఫస్ట్ లో డెబేతా వాళ్ళ కారు కూడా ఈ చెట్టు దగ్గరికి రావడం వల్లే వాళ్ళు ఆ మాయా టౌన్ లో ఇరుక్కుపోయి ఉంటారు. అలా డెబేతా అంబులెన్స్ లోంచి కిందికి రాగానే ఆ చెట్టును చూసి షాక్ అవుతుంది. అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్, ఆ డాక్టర్ అందరూ విచిత్రంగా చూస్తూ ఉంటారు. అక్కడికి ఒక్క వెహికల్ కూడా రావడం లేదు ఏంటి అని. అంతలో అక్కడికి చాలా కాకులు వచ్చి అరుస్తూ ఉంటాయి. దాంతో భయంగా డెబేతా వాళ్ళతో ఏదో చెప్పాలి అనుకుంటుంది. కానీ ఆ పోలీస్ ఆఫీసర్ మాత్రం తను చెప్పింది ఏది వినకుండా మళ్ళీ తనని అంబులెన్స్ లోకి తీసుకువెళ్తుంది. తర్వాత మనకి టౌన్ లో ఉన్న ఈతన్ కనిపిస్తాడు. తను డ్రాయింగ్స్ చూస్తూ ఉన్నప్పుడే అప్పుడే సడన్ గా ఫోన్ రింగ్ అవుతుంది. వెళ్ళి తను ఫోన్ లిఫ్ట్ చేస్తే ఫోన్ లో థామస్ మాట్లాడుతూ ఈతన్ తో అంటాడు, చూడు ఈతన్, అమ్మ మళ్ళీ తిరిగి ఇక్కడికి అంబులెన్స్ లో రాబోతుంది, తనకు ప్రమాదం జరగబోతుంది, నువ్వే తనని కాపాడాలి అంటాడు. కానీ ఈతన్ కి మాత్రం ఫోన్ లో మాట్లాడుతున్నది ఎవరు, తను ఏం చెప్పాలనుకుంటున్నాడో అసలు ఏమీ అర్థం కాదు. అంతలో జిన్ వెనక నుంచి వచ్చి ఆ ఫోన్ ను తీసుకొని అసలు నువ్వు మా దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నావు అంటాడు. దానికి థామస్, చూడ్ డాడ్, నేను మీ దగ్గర నుంచి ఏమీ కోరుకోవట్లేదు, అమ్మ అంబులెన్స్ లో రాబోతుంది, తనకి ప్రమాదం జరగకుండా నువ్వే కాపాడాలి అంటాడు. కానీ జిన్ మాత్రం తన మాటల్ని నమ్మడు. మమ్మల్ని వదిలేసి వెళ్ళిపో అంటాడు. దానికి జిన్, ఈ రోజు నుంచి నువ్వు నా ఫ్యామిలీని అస్సలు డిస్టర్బ్ చేయకూడదు అంటాడు. కానీ థామస్ మాత్రం తన మాట వినకపోవడంతో కోపంతో జిన్ ఆ ఫోన్ బాక్స్ ని పీకేస్తాడు. కానీ దానికి వైర్ కనెక్షన్ ఉండదు. అది చూసి జిన్ షాక్ అవుతాడు. వెంటనే మళ్ళీ ఈతన్ దగ్గరికి వెళ్లి థామస్ ఏం చెప్పాడు అంటాడు. అప్పుడు ఈతన్, అమ్మ అంబులెన్స్ లో ఇక్కడికి రాబోతుంది, తనకి ప్రమాదం జరగకుండా కాపాడుకోవాలని చెప్పాడు అంటాడు. ఆ మాట విని జిన్ ఇంకా జూలీ ఇద్దరు షాక్ అవుతారు. తర్వాత ఇక్కడ కాలనీ హౌస్ ని చూపిస్తారు. ఇంతకు ముందు వీళ్ళు టెరెట్ కార్డ్స్ ని చూస్తున్నప్పుడు ఒక కాకి ఇక్కడ వచ్చి చనిపోవడం వల్ల దాన్ని నిక్కీ అనే లేడీ క్లీన్ చేస్తూ ఉంటుంది. కానీ మిగతా వాళ్ళు తనని క్లీన్ చేయకుండా ఉండమని ఆపుతారు. అయినా సరే తను క్లీన్ చేస్తుంది. తర్వాత ఇంకో లేడీ ఆ ముసలావిడ దగ్గరికి వచ్చి చెప్తుంది, ఇలాంటి టైంలో ఇలాంటి ప్లేస్ లో నువ్వు ఈ టెరెట్ కార్డ్స్ ని వాడడం చాలా ప్రమాదకరం, ఇంకోసారి వాడకని చెప్తుంది. దానికి ఆ లేడీ కూడా సారీ చెప్తుంది. తర్వాత మనకి మేరియల్ కనిపిస్తుంది. తను ఫాతిమాకి హెల్త్ చెకప్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఫాతిమా హెల్త్ పరంగా చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. కానీ మేరియల్ మాత్రం కొంచెం ఆలోచిస్తూ ఉంటుంది. ఎందుకంటే క్రిస్టీ ఫుడ్ ను తీసుకురావడానికి కేన్ వాళ్ళెమ్మట వెళ్ళింది కాబట్టి తనకేదైనా అవుతుందేమని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే ఫాతిమా తనకి ఏమీ అవ్వదు, తనతో పాటు కేన్ వాళ్ళు ఉన్నారు కదా, అలాగే తన దగ్గర ఆ మంత్రించిన రాళ్ళు కూడా ఉన్నాయి, వాటి సహాయంతో తను సేఫ్ గా వస్తుంది అంటుంది. దానికి మేరియల్ కూడా అవును కానీ కొంచెం భయంగా ఉంది అంటుంది. అప్పుడు ఫాతిమా కూడా, నీ భయం కూడా నిజమేలే, ఒకవేళ ఏలిస్ బయటికి వెళ్ళినా సరే నేను అలాగే ఫీల్ అయ్యేదాన్ని అంటుంది. తర్వాత విక్టర్ ఇంకా సారా కనిపిస్తారు. ఇద్దరు ఒక రూమ్ లోకి వస్తారు. అప్పుడే విక్టర్ అంటాడు, ఇదే రూమ్ లో నేను నా సిస్టర్ దాక్కునే వాళ్ళం అని. దానికి సారా, నువ్వు నీ ఫ్యామిలీతో కలిసి ఉండేవాడివా అంటుంది. అప్పుడు విక్టర్, అవును, మా అమ్మ చెల్లితో కలిసి ఉండేవాళ్ళం, ఎప్పటికైనా సరే ఇంటికి వెళ్తాము అని, కానీ ఎప్పుడు ఆ సమయం అనేది నాకు కూడా తెలీదు అంటాడు. అప్పుడే సారా, నేను నా బ్రదర్ తో కలిసి ఈ రూమ్ లో ఉండేదాన్ని అంటుంది. దానికి విక్టర్, నువ్వు ఉండడానికి నేను ఉండడానికి ఒక తేడా ఉంది, నేను నా ఫ్యామిలీని చంపలేదు, కానీ నువ్వు నీ బ్రదర్ ని చంపావు అంటాడు. ఆ మాట విని సారా చాలా బాధపడుతుంది. అప్పుడు విక్టర్ అక్కడ నుంచి కొంత సామాన్ తీసుకొని మళ్ళీ సారాతో అంటాడు, నేను చిన్నప్పుడు ఇక్కడికి వచ్చాను, మా అమ్మ ఎప్పుడు అనుకునేది అందరినీ కాపాడాలి అని, కానీ సడన్ గా తను చనిపోయింది, అసలు తను ఎలా చనిపోయిందో ఏం జరిగిందో నాకు అది మాత్రం గుర్తుకు రావడం లేదు అంటాడు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారేలోపు, మనం ప్రమాదంలో పడేలోపు అసలు ఏం జరిగింది, తను ఎలా చనిపోయిందో మొత్తం కనిపెట్టాలనుకుంటున్నాను అంటాడు. అలా చెప్పి విక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత మనకి అంబులెన్స్ లో ఉన్న వాళ్ళు కనిపిస్తారు. అంబులెన్స్ లో వాళ్ళు ముందుకు వెళ్తూ ఉంటారు. ఎంత ముందుకు వెళ్ళినా సరే వాళ్ళకి హైవే రాదు. అలాగే వాళ్ళు వేరే వాళ్ళతో కమ్యూనికేట్ అవుదామన్నా కూడా సిగ్నల్స్ పనిచేయవు. దాంతో డ్రైవర్ వెనుక ఉన్న వాళ్ళతో అంటాడు, మనం ఇప్పుడు ఎలా వెళ్ళాలి అని. లోపలే ఉన్న డెబేతా మాత్రం, మీరు ముందుకు వెళ్ళండి, ముందుకు వెళ్తే
మనకి ఒక టౌన్ వస్తుంది అంటుంది. కానీ పోలీస్ ఆఫీసర్ మాత్రం మనం ముందు కాదు వెళ్లాల్సింది, మనకి టౌన్ కాదు కావాల్సింది, హైవే కావాలి, అక్కడికి వెళ్ళడానికి దారి తెలిస్తే చెప్పు అంటుంది. కానీ డెబెతా మాత్రం మనం హైవేకి వెళ్ళలేం, మనం ముందుకు వెళ్తే ఒక టౌన్ లోకి వెళ్తాం, అక్కడికి వెళ్తేనే మనకి హెల్ప్ దొరుకుతుంది, లేదంటే మనం టౌన్ కి దూరంగా వెళ్ళిపోతాం, మనం ప్రమాదంలో పడతాం అంటుంది. తర్వాత బస్సులో ఉన్న బాయ్డ్ కనిపిస్తాడు. తను బస్సులోనే ఉండి రాత్రిపూట వచ్చిన మాన్స్టర్స్ ని పట్టుకోవడం కోసం చూస్తూ ఉంటాడు. ఇదే బస్సులో రెండల్ కూడా ఉంటాడు. అప్పుడే రెండల్ బాయ్డ్ తో అంటాడు, నువ్వు ఆ మాన్స్టర్స్ ని పట్టుకొని వాటిని టార్చర్ చేయాలి అనుకుంటున్నావా అని. దానికి బాయ్డ్ కూడా అవును అంటాడు. అప్పుడు రెండల్, మంచి విషయమే, దాన్ని పట్టుకుంటే నేను కూడా చూస్తాను అంటాడు. అప్పుడే బాయ్డ్, అసలు నువ్వు ఇక్కడెందుకున్నావు, నేను నీకు చెప్పాను కదా స్టేషన్ లోకి వెళ్లి పడుకోమని అంటాడు. దానికి రెండల్, నేను ఇక్కడ ఉండడం వల్ల నీకు వచ్చిన నష్టం ఏంటి, నీ పని నువ్వు చేస్తున్నావు కదా అంటాడు. ఆ మాట వినగానే బాయ్డ్ కి కోపం వస్తుంది. అయినా సరే రెండల్ మళ్ళీ అంటాడు, నువ్వు మా అందరిని కాపాడడానికి ట్రై చేస్తున్నావు, అందుకే నేను నీకు హెల్ప్ చేయడం కోసం ఇక్కడే ఉన్నాను అంటాడు. దాంతో బాయ్డ్ ఆశ్చర్యంగా, అసలు నువ్వు మిగతా వాళ్ళని కాపాడాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నావు, నీకు వేరే వాళ్ళని కాపాడాలన్న ఆలోచనే లేదు కదా అంటాడు. దానికి రెండల్, మీరెవ్వరు నమ్మరు, నేను చాలా దారుణమైన విషయాలు చూశాను, ఆ విషయాలు చూసిన తర్వాతే నేను వేరే వాళ్ళని కాపాడాలనుకుంటున్నాను అంటాడు. ఆ మాట వినగానే బాయ్డ్ చిన్నగా నవ్వుకుంటాడు, ఎందుకంటే తను ఇంతకంటే దారుణమైన విషయాలు చూశాడు కాబట్టి. అప్పుడే రెండల్, నేను జూలీ చాలా దారుణమైన విషయాలు చూసాం, అలాంటి విషయాలు మీరెప్పుడు చూడలేరు, ఆ పురుగుల వల్ల మేము నరకం అనుభవించాం, ఇక్కడ ఉన్న వాళ్ళు భయపడుతున్నారు, మేము చచ్చిపోతాము అని. కానీ ఈ ప్లేస్ లో అంతకంటే దారుణమైన విషయాలే జరగబోతున్నాయి అంటాడు. ఆ మాటలు విని బాయ్డ్ కూడా తను అక్కడే ఉండడానికి ఒప్పుకుంటాడు. తర్వాత క్రిస్టీ కనిపిస్తుంది. తన పరిస్థితి కూడా దారుణంగా ఉంటుంది, ఎందుకంటే తన కాల్ ఫ్రాక్చర్ అయింది కాబట్టి. అప్పుడే తనకి చిన్నగా మెలకు వస్తుంది. పక్కన కేన్ అలాగే కూర్చొని ఉంటాడు. ఎప్పుడైనా తనకి మెలకు వస్తే తనకి హెల్ప్ చేద్దాము అని. అలాగే తను వాళ్ళ అమ్మ గురించి తలుచుకొని బాధపడుతూ ఉంటాడు. అప్పుడే క్రిస్టీ అంటుంది, నువ్వు ఇలా ఎప్పుడు బాధపడకూడదు, నీకోసం మేము ఉన్నాం కదా అంటుంది. దానికి కేన్, నాకు తెలుసు ఉన్నారని, కాకపోతే మా అమ్మ కదా బాధగా ఉంటుంది, నేను ఎప్పుడు అనుకునేవాడిని ఈ ప్లేస్ నుంచి మా అమ్మని సేఫ్ గా బయటికి తీసుకువెళ్ళాలి అని, కానీ అది జరగక ముందే తను నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయింది అంటాడు. అప్పుడే క్రిస్టీ, నీ మనసులో ఏముందో నాకు చెప్పేయి, నేనేమి అనుకోను అంటుంది. కానీ ఆలోపే జేడ్ పైకి లేచి తను మందు తాగుతూ, మీరిద్దరిక పడుకోరా, మీ నోరు ఊకోదా, ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారేంటి అని మందు తాగుతూ ఉంటాడు. అప్పుడే క్రిస్టీ జేడ్ దగ్గర ఆ మందు తీసుకొని తను కూడా తాగుతూ ఉంటుంది, ఎందుకంటే తన కాలు నుంచి వస్తున్న నొప్పిని తగ్గించుకోవడం కోసం. అప్పుడే జేడ్ ఇంతకు ముందు తనకు కనిపించిన ఆ విజన్స్ మొత్తం క్రిస్టీ వాళ్ళకి చెప్పడం స్టార్ట్ చేస్తాడు. తర్వాత విక్టర్ కనిపిస్తాడు. తను సారాతో అంటాడు, నన్ను నా సిస్టర్ ని ఇద్దరిని మా అమ్మ అడవిలో ఒక ప్లేస్ లో వదిలిపెట్టి నేను మళ్ళీ తిరిగి వస్తానని వెళ్ళింది, అయినా సరే తను మళ్ళీ తిరిగి రాలేదు, నేను మా సిస్టర్ ఇద్దరం నైట్ మొత్తం అక్కడే ఉన్నాం, మార్నింగ్ అవ్వగానే నేను బయటికి వచ్చి చూస్తే టౌన్ లో ఉన్న అందరూ చనిపోయి ఉన్నారు, అలా ఒంటరిగా నేను చనిపోయిన శవాలని చూస్తూ ఉన్నప్పుడే ఒక వైట్ డ్రెస్ వేసుకున్న కుర్రాడు నాకు కనిపించాడు. ఆ వైట్ డ్రెస్ కుర్రాడు గురించి వినగానే సారా కూడా షాక్ అవుతుంది. అప్పుడే మళ్ళీ విక్టర్, ఆ రోజు నుంచి ఒంటరిగా ఉన్న ఆ టౌన్ లో ఆ కుర్రాడే నాకు తోడుగా ఉన్నాడు అంటాడు. అలా మాట్లాడుతూ విక్టర్ తను తీసుకువచ్చిన సూట్ కేస్ ని ఓపెన్ చేస్తూ ఉంటాడు. అప్పుడే మళ్ళీ అంటాడు, ఆ రోజు అక్కడ చాలా మంది చనిపోయారు, అందరిని నేను పూడ్చిపెట్టాలి లేదా కాల్ చేయాలి అనుకున్నాను, కానీ నేను చాలా చిన్నవాణ్ణి, అలా చేయలేకపోయాను. అప్పుడే ఆ వైట్ బాయ్ నాతో చెప్పాడు, నువ్వు వీళ్ళందరినీ పూడ్చిపెట్టలేవు, అందుకే వీళ్ళ దగ్గర ఉన్న వస్తువులు తీసుకొని వాటిని పూడ్చిపెట్టు, అప్పుడు వీళ్ళందరికీ శాంతి కలుగుతుంది అన్నాడు. అందుకే అక్కడ చనిపోయిన అందరి వస్తువుల్ని నేను తీసుకున్నాను అంటాడు. ఆ మాట వినగానే సారాకి అర్థమవుతుంది, ఈ సూట్ కేస్ లో తను వాళ్ళ వస్తువులే పెట్టి పూడ్చిపెట్టాడు అని. అప్పుడే విక్టర్, ఆ రోజు నేను చాలా దారుణాలు చూశాను, అవి మొత్తం నాకు ఈ వస్తువులు చూస్తుంటే గుర్తుకు వస్తాయి, అవి చూసి నేను చాలా భయపడతాను, అందుకే ఆ భయం ఉండకూడదని నిన్ను ఇక్కడికి తీసుకువచ్చాను, ఎందుకంటే ఈ టౌన్ లోనే భయం లేని అమ్మాయివి నువ్వే కదా అంటాడు. ఆ మాట వినగానే సారా కూడా చాలా బాధపడుతుంది. తర్వాత బాయ్డ్ వాళ్ళు కనిపిస్తారు. అప్పుడే రెండల్ అటు ఇటు మొత్తం వెతుకుతూ ఉంటాడు. దాన్ని చూసిన బాయ్డ్, అసలు నీకేమైంది, ఏం చూస్తున్నావు అంటాడు. అప్పుడు రెండల్, ఈ రోజు ఏదో తేడా జరగబోతుంది, ఇప్పటి వరకు మాన్స్టర్స్ ఇటుగా వెళ్లి అదిగో ఆ ప్లేస్ లో నిలబడేవి అంటాడు. అప్పుడు బాయ్డ్, ఇదంతా నీకెలా తెలుసు అంటాడు. దానికి రెండల్, ఇక్కడ టీవీ లేదు కదా, రాత్రి మొత్తం నాకేం పని, వాటిని చూస్తూనే కూర్చునేవాడిని అంటాడు. తర్వాత అంబులెన్స్ లో ఉన్న డెబెతా వాళ్ళు కనిపిస్తారు. అంబులెన్స్ ముందుకు వెళ్తూ ఉంటే డెబెతా వాళ్ళతో అంటుంది, మీరు ముందుకు వెళ్తే టౌన్ వస్తుంది,
వస్తుంది, ఆ టౌన్ లో ఆపితే మనకు అక్కడ ఉన్న వాళ్ళు సహాయం చేస్తారు అంటుంది. అలా మాట్లాడుతూ ఉన్నప్పుడే సడన్ గా వీళ్ళు టౌన్ లోకి వస్తారు. కానీ డెబెతా చెప్పినట్టు వాళ్ళు ఆ టౌన్ లో ఆపకుండా ముందుకు వెళ్తూ ఉంటారు. అక్కడే బస్ లో ఉన్న బాయిడ్ వాళ్ళు కూడా ఈ అంబులెన్స్ ని చూస్తారు. అంతలో ఈ అంబులెన్స్ సౌండ్ ఇంట్లో ఉన్న ఈతన్ కి జిన్ కి కూడా వినిపిస్తుంది. ఆ సౌండ్ వినగానే ఈతన్ పరిగెట్టుకుంటూ బయటికి వస్తాడు. అప్పుడే బాయిడ్ వచ్చి ఈతన్ ని తీసుకొని మళ్ళీ లోపలికి వెళ్లిపోతాడు. అప్పుడే బాయిడ్ ఈతన్ తో అంటాడు, అసలు మీ అమ్మ అంబులెన్స్ లో ఉందని నీకెవరు చెప్పారు అని. అలా అంబులెన్స్ లో ఉన్న వాళ్ళు ముందుకు వెళ్తూ ఉంటే ముందు ఒక వ్యక్తి చనిపోయి కనిపిస్తాడు. దాంతో అంబులెన్స్ ని ఆపుతారు. అప్పుడు డెబెతా వాళ్ళతో అంటుంది, మీకు చాలా ప్రమాదం, అక్కడికి మాత్రం వెళ్ళకండి, మీరు చూస్తుందంతా నిజం కాదు అని. కానీ డెబెతా మాటలు మాత్రం వాళ్ళు వినకుండా ఆఫీసర్ పైకి లేచి డెబెతాకి హ్యాండ్ కప్స్ ని వేస్తుంది, తను ఎక్కడికి కదలకుండా ఉండడానికి. అలా అంబులెన్స్ ని అక్కడే ఆపి ఆ ముందు కింద పడి ఉన్న వ్యక్తి దగ్గరికి డ్రైవర్ ఇంకా డాక్టర్ ఇద్దరు కలిసి వెళ్తారు. అప్పుడే వెనక నుంచి ఆఫీసర్ కూడా వస్తూ ఉంటుంది. అలా వీళ్ళు చెక్ చేస్తూ ఉన్నప్పుడే కింద పడి ఉన్న లేడీ పైకి లేచి నవ్వుతూ ఉంటుంది. దాంతో వీళ్ళు షాక్ అవుతారు. అప్పుడే ఆ లేడీ మాన్స్టర్ గా మారి తనని చెక్ చేస్తున్న ఇద్దరిని చంపేస్తుంది. మళ్ళీ ఆ మాన్స్టర్ ఆఫీసర్ దగ్గరికి వస్తూ ఉంటుంది. అప్పుడే ఆఫీసర్ గన్ బయటికి తీసి దానిపై నాన్ స్టాప్ గా షూట్ చేస్తుంది. ఆ బుల్లెట్ సౌండ్స్ ని లోపల ఉన్న బాయిడ్ కూడా వింటాడు. అప్పుడే ఆఫీసర్ ఎంత కాల్చినా ఆ మాన్స్టర్స్ కి ఏమీ కాకపోవడంతో ఆఫీసర్ అక్కడి నుంచి పారిపోతుంది. లోపల అంబులెన్స్ లో ఉన్న డెబెతా పక్కన ఉన్న హెన్రీని చూస్తుంది. తను ఇంకా చాలా క్లిష్ట పరిస్థితుల్లోనే ఉంటాడు. తర్వాత జిన్ వాళ్ళు కనిపిస్తారు. వెంటనే జిన్ డెబెతాని కాపాడడం కోసం బయటికి వెళ్తూ ఉంటాడు. అప్పుడే బాయిడ్ ఈతన్ తో జూలీతో అంటాడు, మేం బయటికి వెళ్లి మీ అమ్మని కాపాడతాం, మీరు మాత్రం బయటికి అస్సలు రాకండి అంటాడు. అలా రెండల్, జిన్, బాయిడ్ ముగ్గురు డెబెతా కోసం బయటికి వస్తారు. అప్పుడే అంబులెన్స్ లో ఉన్న డెబెతా హెన్రీకి మొత్తం చెబుతూ ఉంటుంది. అలాగే హెన్రీకి బయట నుంచి మాన్స్టర్స్ సౌండ్స్ కూడా వినిపిస్తాయి. అలా వీళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడే సడన్ గా అంబులెన్స్ డోర్ ఓపెన్ అవుతుంది. ఆ డోర్ ఓపెన్ చేసింది జిన్ అయి ఉంటాడు. జిన్ డెబెతాని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. వెంటనే అక్కడికి బాయిడ్ వాళ్ళు కూడా వస్తారు. బాయిడ్ ఇంకా రెండల్ కూడా డెబెతాని చూసి షాక్ అవుతారు. అలా డెబెతాని అక్కడ నుంచి తీసుకువెళ్ళాలి అనుకుంటారు. కానీ తన చేతులకి హ్యాండ్ కప్స్ ఉంటాయి. అది చూడగానే రెండల్ వాటిని ఓపెన్ చేయడం కోసం సామాన్లు తీసుకురావడానికి వెళ్లిపోతాడు. తర్వాత కాలనీ హౌస్ ని చూపిస్తారు. ఇక్కడ ఒక కుర్రాడు బెల్ ని మోగిస్తూ ఉంటాడు, అంటే మాన్స్టర్స్ ఇక్కడ రాబోతున్నాయి అని. అలాగే అక్కడే ఉన్న నిక్కీ బయటికి చూస్తే బయట ఆఫీసర్ పరిగెట్టుకుంటూ వీళ్ళ వైపు వస్తూ కనిపిస్తుంది. తన వెనుక చాలా మాన్స్టర్స్ కూడా ఉంటాయి. అలా చూస్తూ ఉన్నప్పుడే ఆ ఆఫీసర్ చుట్టూ ఉన్న మాన్స్టర్స్ ని గన్ తో షూట్ చేస్తూ ఉంటుంది. వాటికైతే ఏం కాదు, కానీ ఒక బుల్లెట్ అనుకోకుండా కాలనీ హౌస్ లో ఉన్న నిక్కీకి తగులుతుంది. దాంతో అక్కడ ఉన్న అందరూ నిక్కీని కాపాడడానికి ట్రై చేస్తారు. అప్పుడే ఆఫీసర్ కాలనీ హౌస్ డోర్ దగ్గరికి రాగానే లోపల ఉన్న వాళ్ళు సడన్ గా తనని లోపలికి లాగేసుకుంటారు. లోపలికి రాగానే అక్కడ ఉన్న వాళ్ళని చూసి ఆఫీసర్ టెన్షన్ పడిపోతూ ఉంటుంది. అలాగే తన వల్ల ఒకరు గాయపడ్డారని తెలిసి ఇంకా చాలా భయపడుతూ ఉంటుంది. అప్పుడే డోనా తనని కూల్ చేస్తుంది. అలాగే ఇక్కడ ఏం జరుగుతుందో ఆ ఆఫీసర్ కి ఏమీ అర్థం కాదు. అప్పుడే డోనా అంటుంది, నువ్వు ఒక్కదానివే వచ్చావా, నీతో పాటు ఎవరన్నా ఉన్నారా అని. దాంతో ఆఫీసర్ అక్కడ ఉన్న వాళ్ళకి తను ఎలా వచ్చానో మొత్తం చెప్తూ ఉంటుంది. తర్వాత రెండల్ కనిపిస్తాడు. తను పరిగెట్టుకుంటూ బస్సులోకి వచ్చి అక్కడ ఉన్న ఒక స్క్రూ డ్రైవర్ తీసుకొని మళ్ళీ డెబెతా దగ్గరికి వస్తూ ఉంటాడు. అప్పుడే కొన్ని పురుగులు వచ్చి తనని ఇరిటేషన్ చేస్తూ ఉంటాయి. అయినా సరే తను పరిగెట్టుకుంటూ వచ్చి ఆ స్క్రూ డ్రైవర్ బాక్స్ ని బాయిడ్ కి విసురుతాడు. అలా బాయిడ్ ఆ బాక్స్ ని తీసుకొని అంబులెన్స్ లోపలికి వస్తాడు. ఇక రెండల్ ని మాత్రం ఆ పురుగులు పరేషాన్ చేస్తూ ఉంటాయి. అలా బాయిడ్ ఆ బాక్స్ ని జిన్ కి ఇస్తాడు. జిన్ ఆ కప్స్ ని ఓపెన్ చేయడం కోసం ట్రై చేస్తూ ఉంటాడు. అప్పుడే బాయిడ్ ముందుకు వచ్చి అంబులెన్స్ ని స్టార్ట్ చేయడం కోసం కీని వెతుకుతూ ఉంటాడు. అలా వెతుకుతూ ఉన్నప్పుడే బయట నుంచి ఒక మాన్స్టర్ ఆ కీని తీసుకువచ్చి ఇస్తుంది. దాంతో బాయిడ్ షాక్ అవుతాడు. అప్పుడే ఆ మాన్స్టర్ అంటుంది, ఇక నుంచి నువ్వు ప్రాణాలతో పారిపో, మాకు కావాల్సింది రెండల్ మాత్రమే అంటుంది. అప్పుడే బాయిడ్ పక్కకి చూస్తే మొత్తం మాన్స్టర్స్ రెండల్ ని చుట్టుముట్టు ఉంటాయి. అప్పుడే మాన్స్టర్ బాయిడ్ తో అంటుంది, నువ్వు అందరినీ కాపాడలేవు, వీళ్ళనన్నా కాపాడు అని. ఇక్కడ రెండల్ కూడా ఆ పురుగులు కనిపించడం ఆగిపోతాయి. దాంతో తన చుట్టూ మాన్స్టర్స్ కనిపిస్తాయి. తను తప్పించుకోవడానికి ట్రై చేస్తాడు, కానీ తన వల్ల అవ్వదు. అప్పుడే బాయిడ్ ఆ కీ తీసుకుని వెహికల్ తో సహా అక్కడి నుంచి పారిపోతూ ఉంటాడు. దాంతో రెండల్ కి పిచ్చ కోపం వచ్చి తనని చాలా తిడతాడు. తర్వాత ఇక్కడ కాలనీ హౌస్ లో ఉన్న వాళ్ళు బుల్లెట్ తగిన నిక్కీ బాడీ నుంచి బుల్లెట్ ని బయటికి తీస్తారు. ఆలోపే బయట అంబులెన్స్ వచ్చి ఆగుతుంది. అలా అంబులెన్స్ వచ్చి ఆగగానే లోపల ఉన్న జిన్ డెబెతాని విడిపించి ఉంటాడు. వెంటనే డెబెతా హెన్రీని తీసుకొని కాలనీ హౌస్ లోపలికి వస్తూ ఉంటుంది. బాయిడ్ మాత్రం రెండల్ ని అలా వదిలేసి వచ్చినందుకు చాలా ఫీల్ అవుతుంటాడు. కానీ ఇప్పుడు తను వెనక్కి వెళ్ళలేడు కాబట్టి మళ్ళీ అందరూ కలిసి కాలనీ హౌస్ లోకి వస్తారు. లోపలికి రాగానే అక్కడ ఉన్న అందరూ డెబెతాని చూసి షాక్ అవుతారు. తను ఇంకా
ప్రాణాలతో ఎలా ఉంది అని. అప్పుడే గాయపడ్డ నిక్కీని చూసి బాయిడ్ అసలు ఇక్కడ ఏం జరిగింది అంటాడు. ఆలోపే ఆఫీసర్ అక్కడికి వచ్చి డెబెతా హ్యాండ్స్ కున్న హ్యాండ్ కప్స్ ని ఓపెన్ చేస్తుంది. అలాగే డెబెతా తనతో అంటుంది, నేను చెప్పాను కదా బయటికి వెళ్తే ప్రమాదం అని, మీరే వినలేదు అని. దానికి ఆఫీసర్ కూడా సారీ చెప్తుంది. అప్పుడే డోనా డెబెతాని జిన్ని పైకి తీసుకొని వెళ్ళిపోతుంది. అలా వెళ్తున్నప్పుడు డెబెతా హెన్రీకి బాయ్ చెప్తుంది. తర్వాత హెల్చిన్ కనిపిస్తాడు. తను ఆ ఓల్డ్ లేడీ దగ్గరికి వెళ్తాడు. అప్పుడే ఆ ఓల్డ్ లేడీ ఆ అమ్మాయికి చాలా దారుణం జరిగింది అంటుంది. అప్పుడు హెల్చిన్ నిక్కీకి ఏమీ అవ్వదు, తను కోలుకుంటుంది అంటాడు. అప్పుడు ఆ ఓల్డ్ లేడీ, నేను నిక్కీ గురించి మాట్లాడడం లేదు, ఫాతిమా గురించి మాట్లాడుతున్నాను. ఒక కాకి లోపలికి వచ్చి చనిపోయింది అంటే అది చాలా చెడు సంకేతం, తనకి ఏదో ప్రమాదం జరగబోతుంది అంటుంది. ఆ మాట విని హెల్చిన్ షాక్ అవుతాడు. ఎందుకంటే తనకి ముందులాగే మళ్ళీ మాన్స్టర్స్ కనిపించడం స్టార్ట్ అవుతాయి. దాంతో తనకి ఏమీ అర్థం కాదు, తను పడుకొని ఉన్నానా లేకపోతే మెలకువలో ఉన్నానా అని. అప్పుడే తనకి కనిపిస్తున్న మాన్స్టర్స్ ముందుకు వెళ్తూ ఉంటుంది. దాంతో దాన్ని ఫాలో చేస్తూ ఎల్చిన్ కూడా ముందుకు వెళ్తాడు. అప్పుడే ఆ మాన్స్టర్ సడన్ గా ఆగి నన్ను కాపాడు అంటుంది. దాంతో ఎల్చిన్ భయంగా వెనక్కి వెళ్తూ ఉంటే తనకి ఒక వ్యక్తి తగులుతాడు. దాంతో మళ్ళీ తిరిగి చూస్తే ఆ మాన్స్టర్ తనకి కనిపించదు. తర్వాత ఈతన్ జూలీ వాళ్ళు కనిపిస్తారు. జూలీ బయటకి చూస్తూ ఉంటుంది. అప్పుడే ఈతన్ అంటాడు, అక్కడ ఏం జరుగుతుంది అని. దానికి జూలీ, నాన్న వాళ్ళు ముందుకు వెళ్ళిపోయారు కానీ మళ్ళీ తిరిగి వస్తారులే అంటుంది. అప్పుడే ఈతన్ అంటాడు, జూలీ నువ్వు బాగానే ఉన్నావా? ఇంతకు ముందు నీ హెల్త్ పాడైన దగ్గర నుంచి నీ కళ్ళు కూడా మారిపోయాయి, నువ్వు సరిగ్గా నిద్రపోవడం లేదా, నీకు నిజంగా బాగయిందా అంటాడు. దానికి జూలీ కూడా, నాకు నిజంగా బాగైపోయింది, నేను పర్ఫెక్ట్ గా ఉన్నాను అంటుంది. తర్వాత క్రిస్టీ వాళ్ళు కనిపిస్తారు. ఇక్కడ జేడ్ తనకి కనిపిస్తున్న విజన్స్ గురించి చెప్పగానే అక్కడ ఉన్న క్రిస్టీ ఇంకా కేన్ ఇద్దరు షాక్ అవుతారు. అలా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడే క్రిస్టీ అడుగుతుంది, ఈ విజన్స్ అన్ని నీకు ఎప్పటి నుంచి కనిపిస్తున్నాయి అని. దానికి జేడ్, ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచే ఆ మాన్స్టర్ కనిపిస్తుంది, కానీ ఇంతకు ముందు కూడా నాకు అలా అలా కొన్ని కనిపించేవి, వాటిని నేను పిక్చర్ లాగా గుర్తు చేసుకుంటూ డ్రాయింగ్ వేస్తూ ఉండేవాని. ఒక రోజు మిస్ చైన్ నన్ను కలిసి స్టోర్ రూమ్ లోకి తీసుకువెళ్లి నాకు ఈ బుక్ ని ఇచ్చింది. ఈ బుక్ లో సేమ్ నాకు కనిపించిన మాన్స్టర్స్ గుర్తులే ఉన్నాయి. అప్పటి నుంచి మిస్ చైన్ నన్ను చాలా బాగా చూసుకునేది, తన వల్ల నేను ఇంకా పిచ్చివాని కాకుండా ఉండిపోయాను. అప్పటి నుంచి నేను బయటికి వెళ్ళాలని చాలా ట్రై చేశాను, కానీ కొన్ని రోజుల తర్వాత నాకు అర్థమైంది మనం ఎక్కడికి వెళ్ళలేమని అంటాడు. అప్పుడే కేన్ అంటాడు, మా అమ్మకి నువ్వంటే చాలా ఇష్టం, నిన్ను చాలా ప్రేమగా చూసుకునేది అని. ఆ మాట విని జేడ్ కూడా చాలా ఫీల్ అవుతాడు. ఆలోపే బయట నుంచి వింత వింత సౌండ్స్ వినిపించడం స్టార్ట్ అవుతాయి. దాంతో వీళ్ళందరూ కంగారు పడిపోతూ ఉంటారు. తర్వాత విక్టర్ ఇంకా సారా కనిపిస్తారు. అప్పుడే విక్టర్ సూట్ కేస్ ని ఓపెన్ చేసి అందులో నుంచి వస్తువులు తీస్తూ ఉంటాడు. ఫస్ట్ ఒక వాచ్ ని తీసి, ఇది గ్యాబ్రియల్ ది, తను చాలా మంచివాడు అంటాడు. తర్వాత విక్టర్ ఒక బాక్స్ ని ఓపెన్ చేస్తే అందులో చెవి కమ్మలు ఉంటాయి. దాన్ని గుర్తు చేసుకుంటూ ఈ లేడీ ఎప్పుడు ఏడుస్తూనే ఉండేది. అలా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడే సడన్ గా విక్టర్ కి ఏదో గుర్తుకు వస్తుంది. వెంటనే ఆ సూట్ కేస్ ని చూస్తూ ఉంటే అందులో క్రిస్టఫర్ కి సంబంధించిన వస్తువులు కనిపించవు. దాంతో విక్టర్ అంటాడు, ఇందులో నా దోస్తు క్రిస్టఫర్ వి ఏ వస్తువులు లేవు, తను నాకు చాలా మంచి దోస్తు అంటాడు. అప్పుడే విక్టర్, తను చాలా మంచివాడు, కాకపోతే తనకి మాన్స్టర్స్ కి సంబంధించిన కొన్ని విజన్స్ కనిపించాయని భయంతో విక్టర్ పైకి లేచి అక్కడ ఉన్న టెంట్ ను మొత్తం చింపేస్తూ ఆ బాక్స్ ని క్లోజ్ చేస్తాడు. అప్పుడే సారా అంటుంది, ఎలాంటి విజన్స్ కనిపించాయి అని. కానీ విక్టర్ మాత్రం తన మాట వినకుండా భయంతో గట్టిగా అరుస్తూ ఉంటాడు. అప్పుడే సారా తనని ఆపి, నువ్వు భయపడకూడదు, నేను ఈ టౌన్ లోనే ఎవ్వరికి భయపడని అమ్మాయిని, నాతో నువ్వు ఉన్నావు, నీకు ఏమీ అవ్వదు అంటుంది. అప్పుడే విక్టర్ అంటాడు, క్రిస్టఫర్ దగ్గర ఒక బొమ్మ ఉండేది, ఆ బొమ్మ అంటే తనకి చాలా ఇష్టం, ఆ బొమ్మ పేరు జెస్పర్ అంటాడు. తర్వాత బాయిడ్ కనిపిస్తాడు. తను డోనాతో అంటాడు, నేను వీళ్ళని కాపాడడం కోసం రెండల్ని వదిలేసి వచ్చాను, నేను అందరినీ కాపాడలేను కదా అంటాడు. అలాగే తనకి ఏమీ అర్థం కాదు, ఇంత అర్ధరాత్రి ఆ అంబులెన్స్ ఇక్కడికి ఎలా వచ్చింది అని. తర్వాత ఇక్కడ డెబెతా జిన్ కి మొత్తం అన్ని విషయాలు చెప్తుంది. అలాగే ఈ హెన్రీ ఎవరో కాదు, విక్టర్ వాళ్ళ నాన్న అని తెలియగానే జిన్ కూడా షాక్ అవుతాడు. అప్పుడే డెబెతా అంటుంది, నేను విక్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను, అక్కడ మొత్తం ఫొటోస్ చూశాను, ఇంతకు ముందు వాళ్ళ అమ్మ ఈ టౌన్ కి సంబంధించిన అన్ని డ్రాయింగ్స్ ని వేసింది, నాకు తెలిసి అందువల్లే నేను ఈ టౌన్ నుంచి మళ్ళీ తిరిగి వాళ్ళని చూడ్డానికి వెళ్ళి ఉంటాను అంటుంది. అలా వీళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడే బయట నుంచి సౌండ్ వస్తుంది. బయట నిక్కీ బ్లడ్ ని వామిటింగ్ చేసుకుంటూ ఉంటుంది. దాంతో తనని కాపాడడానికి మేరియల్ చాలా కష్టపడుతుంది, కానీ ఎంత ట్రై చేసినా నిక్కీ బతకదు. అలా నిక్కీ చనిపోగానే బయటికి వచ్చి నిక్కీని చూసి ఆ ఆఫీసర్ పై చాలా కోపడతాడు. నీ గన్ కంట్రోల్ నీ చేతిలో ఉండదా, ఎవరిని పడితే వాళ్ళని షూట్ చేస్తావా అంటాడు. అలా తనని నిక్కీ దగ్గరికి బలవంతంగా లాక్కుపోతూ ఉంటే అప్పుడే డోనా వచ్చి బాయిడ్ ని ఆపి తనని పైకి తీసుకువెళ్లి తనతో అంటుంది, ఇక్కడ ఏదో ఒక దారుణం రోజు జరుగుతూనే ఉంది అని చాలా బాధపడుతుంది. బాయిడ్ తనని ఓదారుస్తాడు. తర్వాత విక్టర్ కనిపిస్తాడు. తను ఇప్పుడు నార్మల్ అయ్యి సారాతో మాట్లాడుతూ క్రిస్టఫర్ గురించి చెప్తాడు.
చెప్తాడు. క్రిస్టోఫర్ దగ్గర ఒక బొమ్మ ఉండేది. ఆ బొమ్మ సహాయంతో టౌన్ లో ఉన్న అందరిని నవ్విస్తూ ఉండేవాడు. అందుకే క్రిస్టోఫర్ అంటే ఇక్కడ ఉన్న అందరికి ఇష్టం ఉండేది. కానీ సడన్ గా ఒక రోజు నుంచి క్రిస్టోఫర్ కి వింత వింత మాన్స్టర్స్, కొన్ని వింత వింత డ్రాయింగ్స్ కనిపించేవి. దాంతో అప్పటి నుంచి అందరిని వదిలేసి ఒంటరిగా ఉండడం స్టార్ట్ చేశాడు. ప్రతిరోజు తను ఎవ్వరితో ఉండకుండా బొమ్మతో కలిసి ఉండేవాడు. ఒక రోజు నేను తనని చూడ్డానికి ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఆ బొమ్మ తను ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు. అక్కడ జరిగిన వింత ఏంటంటే ఆ బొమ్మ క్రిస్టోఫర్ ఇద్దరు గొడవ పడుతున్నారు. అది చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. ఇప్పుడు నేను ఎలాగైనా సరే జెస్పర్ ని కనిపెట్టాలి, అలా అయితేనే ఇక్కడ ఏం జరిగిందో తనని అడిగి తెలుసుకోగలను అంటాడు. తర్వాత కాలనీ హౌస్ లో ఉన్న వాళ్ళు కలిసి నిక్కీ డెడ్ బాడీని ఒక రూమ్ లో ఉంచుతారు. అలా ఆలిస్ బయటికి వస్తూ ఉంటే ఫాతిమా తన దగ్గరికి వచ్చి మాట్లాడుతుంది. నేను ఎప్పుడు నిక్కీతో మాట్లాడలేదు అని. దానికి ఆలిస్ తను ఎవరితో ఎక్కువగా మాట్లాడేది కాదు, అందరితో గొడవ పడుతూ ఉండేది, అందుకే తన దగ్గర ఎవరికి అంతగా పరిచయాలు లేవు అంటాడు. అప్పుడు ఫాతిమా అయితే నేను కొంతసేపు తన గదిలో ఉండి తనని చూసి మళ్ళీ తిరిగి వస్తాను అంటుంది. దాంతో ఆలిస్ కూడా ఒప్పుకొని ఫాతిమాని కిస్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నిక్కీ డెడ్ బాడీ దగ్గర వచ్చి కూర్చుంటుంది. అలా తనని చూస్తూ ఉన్నప్పుడే తనకి వచ్చిన బ్లడ్ ని టేస్ట్ చేస్తుంది. అది తనకి చాలా బాగా అనిపిస్తుంది. వెంటనే తన తినడం స్టార్ట్ చేస్తుంది. తర్వాత బాయిడ్ ఇంకా డోనా వాళ్ళు కనిపిస్తారు. వాళ్ళు లోపల ఉన్నప్పుడు సడన్ గా బయట అంబులెన్స్ ఆన్ అయినట్టు సౌండ్ వినిపిస్తుంది. దాంతో బాయిడ్ బయటికి చూస్తే బయట మాన్స్టర్స్ రెండల్ ని చంపి అంబులెన్స్ పై పడేసి ఉంటాయి. కానీ ఇంకా రెండల్ ప్రాణాలు పోయి ఉండవు. తను బాధతో గాయాలతో ప్రాణం పోలేక అటు ఇటు కదులుతూ ఉంటాడు. అది చూసి బాయిడ్ కూడా షాక్ అవుతాడు. అలా ఈ పార్ట్ ముగుస్తుంది. మరి ఈ పార్ట్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ పార్ట్ మిస్ అవ్వకూడదు అనుకునే వాళ్ళు ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.